ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు రత్న ప్రభాకర్ గారు, ముఖ్య అతిథి గౌరవనీయులు శాసనమండలి సభ్యులైనటువంటి లక్ష్మణరావు గారు, ఇప్పటివరకు మీ అందరినీ ఇప్రో కమలాకర్ చిలకలూరుపేటలో ఎప్పుడూ చూడనటువంటి ఇప్రో చేసి మీ అందరినీ కూడా కొంత మేరకు ఇప్రో ప్రతి ఒక్కరూ ప్రసారమైనటువంటి విధంగా తీసుకెళ్లినటువంటి గౌరవనీయులు నేను కూడా మొదటిసారి చూస్తున్నాను. ఒక మంచి అవకాశం చిలకలూరుపేటలో ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులకు ఇచ్చినటువంటి కమలాకర్ గారికి, కమిషనర్ గౌరవనీయులు యేసుదాస్ గారు, విద్యాసంఘం అధ్యక్షులు పెద్దలు తేళ్ల సుబ్బారావు గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులు పెద్దలు జగన్నాథరావు గారు, సెక్రటరీ పెద్దలు రాజమల్లు కన్నారావు గారు, అసిస్టు అధినేత గౌరవనీయులు రంగారావు గారు, అదేవిధంగా ఈ యొక్క స్టేజీ డోనర్ అయినటువంటి పెద్దలు వీరయ్య చౌదరి గారు, అదేవిధంగా ట్రెజరర్ గౌరవనీయులు శివానంద కుమార్ గారు, ఇటీవలే తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఆ విధంగా కీర్తి డెవలప్మెంట్ సోదరులు వెంకటకోటయ్య గారు, పెద్దలు బేతంచెర్ల రాంకోటేశ్వరరావు గారు, పెద్దలు లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయురాలు శ్రీమతి సుశీల గారు, అలాగనే శ్రీమతి ధనలక్ష్మి గారు, అదేవిధంగా నాగేశ్వరరావు గారు, పూర్తిగా హిప్నోలోకి వెళ్ళినటువంటి నాగేశ్వరరావు గారు, వెంకటేశ్వర్లు గారు, సోదరులు యూసఫ్ గారు, అదేవిధంగా ఎండిఓ ఆంజనేయులు గారు, మురళీధరరావు గారు, గిరికుమార్ గారు, ఆ విధంగా మరి ఈనాటి పెళ్లి కొడుకు, ఎందుకంటే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొంది చిలకలూరుపేట ఆర్వీఎస్ స్కూల్కి, గుంటూరు జిల్లాకి ఒక ప్రతిష్టని తీసుకొచ్చినటువంటి ఉప్పలపాటి వెంకటేశ్వరరావు గారికి, వారి తరఫున ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ఈ యొక్క సన్మాన మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఉప్పలపాటి వెంకటేశ్వరరావు గారు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. నా సన్మానం కన్నా ఇప్పుడు ప్రదర్శన ఎక్కువ చూపించాలనేటువంటి అత్యుత్సాహం వెంకటేశ్వర గారిలో కనపడింది. ఎందుకంటే ఆ విధంగా వేదిక ముందున్నటువంటి వారు దేనికి ఉత్సాహపడుతూ ఉన్నారు, దేనికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు అనేటువంటిది మరి ఆయన మీ అందరి సైకాలజీ ఆయన కనిపెట్టే నా సన్మానం కన్నా ఈ హిప్నో ప్రదర్శన ఎక్కువసేపు ఉంటే మీరందరూ సంతోషపడతారని నాతో చెప్తా ఉన్నాడు. ఆ విధంగా మరి వారికి ఎన్ని గంటలు ఇచ్చినా కూడా మీరు ఇంటికి వెళ్ళకుండా భోజనం చేయకుండా కూడా చూసేటువంటి ప్రదర్శన మరి హిప్నో అన్నాలో మరి మా కమలాకర్ గారు చెప్పాలి దాని మీనింగ్. తప్పకుండా భవిష్యత్తులో కమలాకరరావు గారి ప్రదర్శన వేలాది మంది సమక్షంలో చిలకలూరుపేట తీసుకొచ్చి మరి వారి యొక్క ఇప్పుడు ప్రతి ఒక్కరూ చూసేటువంటి అవకాశాన్ని తప్పకుండా మా వెంకటేశ్వరరావు గారు మరి సహకారంతో చిలకలూరుపేటలో ఒక భారీ ప్రదర్శనని నిర్వహిస్తామని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తారు.